ఏమైంది జాను? అర్జెంటుగా కలవాలని పిలిచావు? నేను భానుని కాదు జానునేనని జై సార్కి తెలిసిపోయిందక్క. ఎలా తెలిసింది? ఇందాక షాపింగ్ మాల్లో ఎదురుపడ్డాడు. నువ్వు జానువే అని నన్ను తీసుకువెళ్ళిపోయాడక్క. తను నా జానురా, నా ఇంటి మనిషి. అలా అని ప్రూఫ్ ఏంటి? ఇప్పటికైనా ఒరిజినల్ ఫోటో చూపించి అప్పుడొచ్చి తన్ని తీసుకెళ్ళు, సరేనా? పద భాను. చివరికి ఏం చేయాలో తెలియక విశ్వ అలా ప్రూఫ్స్ అడిగేసరికి తెస్తానని వెళ్ళాడక్క. కానీ తన దగ్గర ప్రూఫ్స్ ఏమున్నాయి? ఉన్నాయక్క. మా మ్యారేజ్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్ అన్ని తన దగ్గరే ఉన్నాయి. ఆ ప్రూఫ్స్ కనుక అతను పట్టుకుని వచ్చి నేను జాను నన్ను ప్రూవ్ చేశాడంటే తనను తీసుకువెళ్లకుండా ఆ దేవుడు కూడా ఆపలేడు. కానీ విశ్వ ఉన్నాడు కదా, చూసుకుంటాడు. అడ్డొస్తే విశ్వాన్ని కూడా ఏం చేయడానికైనా వెనకాడడు. దూరంగా వెళ్ళిపోయిన నన్ను తిరిగి రప్పించడం కోసం అమ్మకు హార్ట్ అటాక్ వచ్చేలా చేసిన దుర్మార్గుడక్కవాడు. అమ్మా, అయినా నన్నేం చేయలేడు. తన వల్ల నా చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ప్రమాదం. నా కారణంగా అందరూ ఇబ్బంది పడుతున్నారక్క. జాను, నువ్వేం కంగారు పడకు. ఇకపై ఎవరికి ఏమీ కాదు. అసలు జైకి ఆ ప్రూఫ్స్ దొరికితేనే కదా మళ్ళీ నీకోసం వస్తాడు. అవునక్క. అయితే అతని కంటే ముందు నేను వెళ్ళి ఆ ప్రూఫ్స్ అతనికి దొరకకుండా నేను తీసుకొస్తాను. వద్దక్క. నా వల్ల మళ్ళీ నీకేదైనా జరిగితే నేను భరించలేను. అలా అని నువ్వింత పెద్ద ప్రమాదంలో పడబోతుంటే నేను చూస్తూ ఎలా ఉండగలను? చూడు, నా గురించి నువ్వేం టెన్షన్ పడకు. నేనిప్పుడే ఆ ఇంటికి వెళ్ళి ప్రూఫ్స్ ఎలాగైనా పట్టుకొస్తాను. నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. నువ్వేం కంగారు పడకు. వస్తాను. అక్క, నేను చెప్పేది విను. అక్క, అక్క, దేవుడు, మా అక్కకేమీ జరగకుండా నువ్వే కాపాడాలి.